వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో వైద్యారోగ్య శాఖ మంత్రిగా పనిచేసిన విడుదల రజనీ మీదన మెడికల్కి సంబంధించినటువంటి కేసు అది నిలవదు అన్నటువంటి కాన్సెప్ట్లో ఏదైతే అక్కడ ఒక క్రషర్కి సంబంధించినటువంటి కేసు దాని మీదన ఒకటి ఏసీబీ కేసు పెట్టారు. అయితే అది ఆ క్రషర్ యజమాని చెప్పినటువంటిది లేదంటే మేము వేధించమని చెప్తేనే చెప్పామంటూ జాషువా చెప్పారు అధికారం అన్నటువంటి వాంగ్మూలాలు తప్ప ఆధారాలు లేకపోవడంతో దాంట్లో అరెస్టు తొందరగా బెయిల్ వచ్చేస్తుందన్నటువంటి ఉద్దేశంతో ఇప్పుడు ఎక్స్టార్షన్ లాంటి కేసు వైపుకి రంగం వచ్చింది. అంటే ఇదంతా వ్యూహాత్మకమైనటువంటి కేసుల్లో ఇరికించడం, భయపెట్టడం, అరెస్ట్ చేసేటటువంటి చర్యలో భాగంగా తాజాగా విడుదల రజనీ మీద తన మీద హత్యా ప్రయత్నం చేశారంటే పల్నాడు జిల్లా చిలకలూరుపేటకు చెందిన నవతరం పార్టీ నేత రావు సుబ్రహ్మణ్యం చేసినటువంటి ఆరోపణ. బుధవారం నర్సరావుపేట డీఎస్పీకి ఫిర్యాదు చేయడం. రజనీ మా పార్టీ కార్యాలయం మీద 2022 ఏప్రిల్లో దాడి చేశారు, అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఎఫ్ఐఆర్లో తన పేరు లేకుండా చేసుకున్నారని ఆరోపిస్తూ పెట్టినటువంటి కేసు మీద ఇప్పుడు క్రిమినల్ కేసు పెట్టేటటువంటి అవకాశం ఉంటుంది.